హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఈవినింగ్ వాక్ కోసం బయట వెళ్దాము అని చెప్పంగానే చూడండి మా ఫ్రెండ్స్ ఎలా రెడీ అవుతున్నారు. తెగ మూవీకో లేదా షాపింగ్కో వెళ్ళడానికి రెడీ అయ్యేటట్టు రెడీ అవుతున్నారు. మొత్తానికి మేము ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, గర్ల్స్తో ఎలా ఉంటుందో మీ బ్యాచ్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా ఏమో. మా బ్యాచ్లో అయితే ఇదే తింగర్ పిల్ల. సో ఫైనల్గా తను రెడీ అయిందనమాట. సో అలా పోజ్ ఇచ్చి బయట వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మొదలు పెట్టేశారు. సో ఇక్కడ నుంచి మేము ఏమేమైతే ఎక్స్ప్లోర్ చేస్తామో మొత్తం జో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జో. ఈ షాపింగ్ ఎక్కడ అనుకుంటున్నారా? మన మార్తల్లిలోనే. మీరు ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే రండి. ఇక్కడ స్లిప్పర్ షాపింగ్ మంచిగా, ఈ షాప్లో ట్రెండీ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఈ మార్తల్లిలో ఎవరైనా ఈ షాప్ని విజిట్ చేసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది విజిట్ అయ్యారు. అలా వెళ్తుంటే ఫ్లాంటీ స్టోర్ వచ్చింది. అలా మేము ఏమైనా కొంటామని లోపలికి వెళ్ళాము, కానీ మేము ఏం కొనలేదు, మేనేజ్ చేసాము. అలా ఇయర్ రింగ్స్ ఎంత, అదెంత, ఇదెంత అని చెప్పి అలాగే మా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా, లిప్స్టిక్ మర్చిపోయింది. అక్కడ వేసుకొని ఇంకా భయ్యాతో అలా ఇలా మాట్లాడేసి బయటకు వచ్చాము. ఇలా ఉంటుంది మా క్రేజీ గర్ల్స్తో. చూడండి గాయ్స్, టెడ్డీ బేర్ చాలా బాగుంది కదా. అదొకటే అని కాదు, ఇంకా చిన్న చిన్న కూడా బాగున్నాయి. ఇంకా అలా వెళ్తూ స్ట్రీట్ షాపింగ్కి ఏమేమి ఉంటాయని చూడండి. రబ్బర్ బ్యాండ్స్ బాగున్నాయి, బ్యాంగిల్స్. ఏమి వేసుకోను నేను, కాబట్టి చూపిస్తున్నాను మీకు ఏమేమి ఉంటాయి స్ట్రీట్ షాపింగ్లో అని చెప్పి. ఇంకా అలా అలా వెళ్తుంటే ఆకలేసింది ఫ్రెండ్స్. ఇంకా జిలేబీ అక్కడ బాగుంటుంది. మీరు ఎవరైనా అశ్వత్ నగర్లో ఉంటే అక్కడికి వెళ్ళి తినండి, టేస్ట్ బాగుంటుంది, వేడి వేడిగా మంచిగా అని చెప్పి చెప్తున్నా. ఇంకా మా ఫ్రెండ్ చాలా ఇష్టం తనకు స్వీట్, ఇంకా తింటూ ఉంది. ఇంకా అశ్వత్ నగర్ ఇంకోటి కూడా చెప్పచ్చు, మనం ఫుడ్ స్ట్రీట్ కూడా అనొచ్చు. ఫుడ్ మాత్రం మంచిగా ఉంటుంది. దోశ, జిలేబీ, గోబీ అవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఈసారి మీరు కామెంట్ చేశారంటే ఫుడ్ స్ట్రీట్ మాకు కావాలి, ఇంకేమేమో అక్కడ మంచిగా ఉంటాయంటే ఈసారి చూపిస్తారు. ఇంకా మార్తల్లి బ్రిడ్జ్ కాడికి వెళ్ళాం. ఎంతమంది ఇంకా మార్తల్లిలో ఉన్నామంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ మీద ఎక్కే దిగే ఉంటారు. మన మార్తల్లి బ్రిడ్జ్ అంటే అందరూ తెలుగు వాళ్ళే, ఇంకా మనకు తెలిసినదే కదా. మార్తల్లి వ్యూ మంచిగా ఉంటుంది. ఇంకా మంచిగా చూడాలంటే మార్తల్లి బ్రిడ్జ్ పైకి ఎక్కి వెళ్ళాం. నైట్ వ్యూ చాలా బాగుంది. ఇంకొకటి చెప్పనా మీకు, అంటే విలేజెస్ అంటే మార్నింగ్ టైమ్స్ బాగుంటుంది, ఇంకా సిటీస్ అయితే నైట్ టైమ్సే చూడాలి, ఎందుకంటే లైటింగ్స్ మంచిగా ఉంటాయి. ఇలా బ్రిడ్జ్ పైన నైట్ వ్యూని ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో. ఫైనల్గా అలసిపోయాను ఫ్రెండ్. ఇంకా బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని అక్కడికి వెళ్ళి చూస్తేనేమో